సిద్ధంగా ఉన్నారా? రెడీయా? ఈరోజు మనము నేర్చుకుంటే గనక వాక్యము హెడ్డింగ్ ఏముంటదంటే ఎక్స్పీరియన్సింగ్ ద గ్లోరీ, మహిమను అనుభవించటం. ఏంటంటే ఎక్స్పీరియన్సింగ్ ద గ్లోరీ, మహిమను అనుభవించాలి. మహిమ అంటే ఏంటి? దేవుని మహిమ అనగానే మనకేం గుర్తుకొస్తుంది? క్రైస్తవులుగా దేవుని మహిమ అనగానే నీకేం గుర్తుకొస్తుంది? పిక్చర్ ఏమొస్తుంది? కళ్ళు మూసుకుంటే నేను చెప్పాలి అందరికి మాక్సిమం ఏం గుర్తుకొస్తుందో. ఒక మనిషి వెనకాలకైనా ఒక వెలుగు. అది మీరు చెప్తలేరు అబ్బా, సిగ్గుపడుతున్నారు చెప్పడానికి కదా. లేదా వెలుగు చూస్తాము, లేదంటే ఒక పిల్లర్ ఆఫ్ ఫైర్ కనిపించి దాంట్లోకి బహుబలంగా వెలుగు రావటం చూస్తాము. లేదా కొంతమంది ఇంకా బైబిల్ ఎక్కువ తెలిసిన వాళ్ళకి ఏ స్టోరీ గుర్తుకొస్తుంది అంటే, మోషే 40 రోజులు 40 రాత్రులు పైన గడిపి కిందికి వచ్చినప్పుడు ఆయన 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 మొహం చూడలేకపోయారు, ఎందుకంటే మహిమతోటి కప్పబడ్డదంట. అంటే దేవుడు అంటే తండ్రిని ఎలాగైతే మహిమతో కప్పబడ్డాడో ఆయన ముఖం కూడా ఇట్లా మహిమతో కప్పబడాలంట. ఎందుకంటే ఆయన చూడలేము, ఒక సూర్యుడు నడుచుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తుందంట. మహిమ అంటే మనం అవన్నీ అనుకుంటాం కదండి, కరెక్టే, ఇవన్నీ కరెక్టే, తప్పు కాదు. కానీ దేవుని మహిమ ఎక్కడుంటుందో తెలుసా అండి? నీ జీవితము జీవించేటంలో దేవుని యొక్క మహిమను మనము చూయిస్తాము. నీ జీవిత విధానము మహిమను చూయిస్తుంది. యేసుక్రీస్తుకు మహిమనా, నీకు మహిమనా, మీ తల్లిదండ్రులకు మహిమనా, ఈ లోకరీతి వ్యవస్థకు మహిమనా? ఎంతమందికి అర్థమవుతుంది? మీరు మాట్లాడతలేరు అబ్బా, నేను ముందర పోలేకపోతున్నా, మీరు మాట్లాడాలి నాతోటి. దేవుని యొక్క మహిమ అంటే మనకేమొస్తుందంటే, చాలాసార్లు ఫిగరేటివ్ నేను ఇప్పటివరకు చెప్పాను కదండి, అవన్నీ గుర్తుకొస్తాయి మనకి. కానీ నిజంగా మహిమ అంటే ఏంటి? వాక్యం మనకేం చెప్తుంది? ఎందుకంటే రోమియోలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము, కరెక్ట్, 3వ అధ్యాయము 23వ వచనం. రోమా 3:23 ఏముందో చూడండి అక్కడ. మొదటిగా దేవుడు రాజ్యంలో జీవించాలంటే నువ్వు ఎలా జీవించవచ్చో తెలుసా అండి? మహిమను నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యంలో లేనట్టు అర్థమవుతుందా అండి? స్టేట్మెంట్ రాసుకోండి. దేవుడు రాజ్యంలో జీవిస్తున్నాను అని చెప్పాలి అంటే నువ్వు మహిమను అనుభవించక తప్పదు. దెర్ ఇస్ నో అదర్ గో. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నువ్వు మహిమను అనుభవించావంటే దేవుని రాజ్యంలో ఉన్నట్టు అర్థం. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావంటే మహిమను అనుభవిస్తున్నట్టు అర్థం. మహిమను దేవుడు రాజ్యాన్ని విడదీయలేమండి. ఎందుకంటే దేవుడు రాజ్యంలో జీవించాలంటే మహిమతోటే జీవించాలి. అంటే పాస్టర్ గారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి వెనకాల ఒక లైట్ వస్తుందా? కాదు. కానీ మనము మహిమను మనం అనుభవించకపోతే పక్క వాళ్ళు చూడలేరండి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఇప్పుడు మహిమ అంటే ఏంటి? డెఫినిషన్ నేను చెప్తాను, రాసుకోండి. మహిమ అంటే పర్ఫెక్ట్ హ్యాపీనెస్. మహిమ సంపూర్ణమైన సంతోషం. పర్ఫెక్ట్, ఇంకా దానికి పేరు పెట్టేది లేదు. ఆ సంతోషానికి, ఆ ఆనందానికి పేరు పెట్టేందుకు లేదు. కొంతమంది చెప్తారు కదండి, నేను కొత్త వెహికల్ కొనుక్కున్న, దేవుని నామం స్తోత్రం అంటారు. కానీ పక్కలు చూసి చెప్తారు, ఆయన లోన్ తీసుకొని పక్కల దగ్గర డబ్బులు బారో చేసుకొని అన్ని చేసుకొని తిరిగి ఇవ్వకుండా కారు కొనుక్కుండు, లేదా కంప్యూటర్ కొనుక్కుండు, లేదా గిటార్ కొనుక్కుండు, లేదంటే సంఘానికి బిల్డింగ్ కి డబ్బులు ఎలా తెస్తున్నా అంటే మనుషులను మోసం చేసి తీసుకొచ్చి కడుతున్నాడు. ఇది పక్కలు చెప్పేది. ఇప్పుడు పాస్టర్ సంతోషపడే పాస్టర్ కూడా ఏమవుతాడండి? సంతోషం పోతుంది ఆయనకి. కానీ ఇది పేరు పెట్టని సంతోషం. అంటే పేరు పెట్టలేము ఆ సంతోషానికి, ఆ ఆనందానికి పేరు పెట్టలేము. ద జాయ్ దట్ God has given you, nobody can put a name on it, put a tag on it. ఆ ఆనందానికి, ఆ సంతోషానికి అది పర్ఫెక్ట్. ఇంకా దానికి మించి ఇంకేది, అక్కడికి వచ్చినామంటే ఇంకేది లేదు. మహిమ అంటే పర్ఫెక్ట్ హ్యాపీనెస్. మహిమ అంటే ఏంటో తెలుసా అండి? గ్రేట్ హానర్. మహిమ అంటే గ్రేట్ హానర్.
బహుబలమైన గొప్ప గొప్పగా ఉండే ఒక హానర్ని తెలుగులో ఏమంటారు? ఘనత. చాలా గొప్ప ఘనత అంట. గ్లోరీ అంటే గొప్ప ఘనత. మనం పేర్లు పెట్టుకుంటాము, మర్సీ, గ్లోరీ, గ్రేస్, కానీ దాని మీనింగ్లు మనకు తెలియవు. మెజెస్టిక్ బ్యూటీ అంట. మెజెస్టిక్ బ్యూటీ. మెజెస్టిక్ అంటే రాజులకు ఉంటుంది చూడండి, చూడంగానే ఆ అందము, ఆ ఒక ఎసెన్స్, వాళ్ళు నడుస్తుంటేనే ఏదో పువ్వు నడిచినట్టు, అంటే ఆ బ్యూటీ వేరు. వాళ్ళని చూస్తే అబ్బా ఇంత బాగుందో. ఇట్స్ ద మెజెస్టిక్ బ్యూటీ. అంటే ఆ బ్యూటీకి అసలు పేరు పెట్టలేం మనం. కొంతమంది ఉంటారు కదండి, పాతకాలంలో రాణులు ఉంటారు, ఆ రాణులను చూస్తే అసలు మనం పేరే పెట్టలేం. అబ్బా ఇంత అందంగా ఉంటారా, వావ్ సో బ్యూటిఫుల్, సో వండర్ఫుల్, సో మార్వెలస్ అనిపిస్తుంది. మెజెస్టిక్ బ్యూటీ. ఇట్ ఈస్ ద రెస్పెండెన్స్, ద స్ప్లెండర్ అండ్ బ్లిస్ ఆఫ్ హెవెన్. రెస్పెండెన్స్ అంటే ఏంటో తెలుసా అండి? క్వాలిటీ ఆఫ్ ఆల్మోస్ట్ అన్బిలీవబుల్లీ మెజెస్టిక్ బ్యూటీ. అంటే ఇట్లా నిన్ను చూడంగానే నీ రాజవంశం అనేది అంటారు. ఇట్లా చూడంగానే కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు రాజవంశం అని చెప్పుకోరు, కానీ వాళ్ళు చూడంగానే తెచ్చిపోతుంది మనకి. మహిమ అంటే ద హైట్ ఆఫ్ అచీవ్మెంట్ అండ్ ప్రాస్పెరిటీ. నువ్వు ఎంత ఎత్తులో నువ్వు అచీవ్ చేసావు లైఫ్లో, లేదా నీకున్న ఆ ఒక ఆర్థికంగా నువ్వు ఎంత ఎత్తులో ఉన్నావో దాన్ని బట్టి నీకు మహిమ కలుగుతుంది. యేసయ్యకి మహిమ. మనం అంటాం కదండి, మహిమ ఘనత అంతే యేసుకే. వాట్ ఈస్ మహిమ? వాట్ ఈస్ గ్లోరీ? ఎక్స్పీరియన్సింగ్ ద గ్లోరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మహిమను మనము అనుభవించాలంట. హల్లెలూయా. అందరు సైలెంట్గా అయిపోయారు. అయ్యో పాస్టర్ గారు తప్పుడు వాక్యం చెప్తున్నారు, మహిమ దేవుంది అంటారా? లేదండి, ఆ మహిమ నీలో ఉన్నప్పుడు నువ్వు కూడా మహిమనే కదా. ఓకే, యెషయా 42:8 తీసుకుందాం. యెషయా 42:8. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను. తెలుగులో మంచిగా ఉందండి, మళ్ళీ ఒకసారి చదవమ్మా. అందరు తీసిరా వాక్యము. యెహోవాను నేనే అంటే తండ్రి చెప్తున్నానండి, నేనే దేవుడను. I am the Lord God Almighty. నా నామం ఇదే. మరి ఎవరితోను నేను ఎవ్వరికి నేను నా మహిమను ఇవ్వను. కరెక్ట్గా ఉందండి బైబిల్లో. ఎవ్వరికి నేను మహిమను ఇవ్వను. ఆయనకు రావాల్సిన మహిమను లేదా స్తోత్రమును విగ్రహారాధులకు చెందనివ్వను, విగ్రహాలకు చెందనివ్వను అంటున్నాడు. అంటే ఇక్కడ డైరెక్ట్ యెషయా ఏం చెప్తున్నాడంటే, మనుషులు వాళ్ళ చేతులతో చేసిన విగ్రహాలకు ఆయన మహిమ చెందనీయాడంట. రోషం కలిగిన దేవుడు మన దేవుడు. యేసుక్రీస్తు ఎలా ఉంటాడండి? ఆయన స్వరూపం ఏంటి? ఆయనకు 2 కాళ్ళు ఉంటాయా నిజంగానే? 2 చేతులు ఉంటాయా నిజంగానే? తండ్రి స్వరూపం ఏంటి? ఇవాళ మేము కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు, కానీ కన్ఫ్యూజ్ కాకండి. దేవునికి స్వరూపం లేదు. మనకు అర్థం కావాలని యోహాను సువార్త యోహాను ప్రకటన గ్రంథం రాసేటప్పుడు 2 కాళ్ళ రూపంలో వచ్చాడు. చూడండి, ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు కాబట్టి ఆయనకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి అంటాడు. కానీ వాక్యంలో కొన్ని దగ్గర ఏమంటాడు తెలుసా? నా శరీరం మొత్తం కళ్ళే ఉన్నాయి అంటాడు. అప్పుడు ఎట్లా ఊహించుకోవాలండి ఆయనని?
అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, బయట మన క్రైస్తవులే ఏం చేస్తారో తెలుసా, యేసుప్రభు విగ్రహం తీసి అమ్ముతుంటారు. నేను వేరే వాళ్ళ గురించి చెప్పనండి, మనోళ్ళ గురించి చెప్తా. అది నిజంగా యేసుప్రభు విగ్రహమేనా? యేసుప్రభు ఫోటోలు పెట్టుకుంటారు, పటాలు పెట్టుకుంటారు. నేను అగేన్స్ట్ కాదండి, అది మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. కానీ నేనైతే పెట్టుకోను. నిజంగా యేసుప్రభు అట్లా కనిపిస్తాడా? అంత లాంగ్ జుట్టు ఉంటుందా? అంటే మనుషులు ఉండొచ్చు, ఎందుకంటే ఆ కాలంలో అందరికి మెన్కి లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి యేసుప్రభుకు కూడా ఉండొచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది అని చెప్పి. అంటే ఆయనని చూసిన వాళ్ళు ఎవరు బొమ్మ గీయలేదండి, కాబట్టి ఎవరికి తెలియదు. తండ్రిని చూసిన వాళ్ళు ఎవరు బొమ్మ వేయలేకపోయారు, ఎందుకంటే తండ్రిని ఏమని ఇస్తాం. వస్తే కొన్నిసార్లు మనుషుల దగ్గరికి ఎలా వస్తాం, మోషే దగ్గరికి ఎలా వచ్చాడంట అండి, అగ్ని కరెక్ట్ చెప్పు, మండుచున్న పొదలాగా వచ్చాడంట కొన్నిసార్లు. అదే కనుక ఇజ్రాయెల్ అదే కొండపైన మండుచున్న పొదను చూసిరు అనుకోండి, మండుచున్న పొదని పూజిస్తుండే. యేసుప్రభు ఇదే అంటాడు. మన మనుషులు అట్లా ఉన్నామండి. అంటే ఏ రూపంలో దేవుడు మనతో మాట్లాడితే ఆ రూపాన్ని మనం పూజించేస్తున్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, యెషయా గ్రంథంలో యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడు, నేను నా ఘనతను ఎవ్వరికి ఇవ్వను, మూర్తులకైతే అసలుకి ఇవ్వను, మనుషులు చేసిన విగ్రహాలకైతే నేను అసలుకే ఇవ్వను. థ్యాంక్ యూ జీసస్. అయితే పాస్టర్ గారు, మరి మేము ఎట్లా ప్రార్థన చేయాలి? సిలువ కూడా ఎందుకు పెట్టుకుంటామో తెలుసా అండి? మనకు తెలుసు సిలువ పైన యేసుప్రభు మరణించాడని. అందుకే ఖాళీ సిలువ ఒకటి పెడతాం మనం సంఘంలో. ఇంకొంతమంది ఉంటారు, యేసుప్రభు పొద్దున నేను జాన్ బ్రదర్తో మాట్లాడుతుంటే, యేసుప్రభు సిలువ పైన ఉంటేనే మంచిది అంటే, జాన్ బ్రదర్ ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా యేసుప్రభు సిలువ పైన లేడు, ఇంకా ఆయన ఎక్కడున్నాడంటే వాక్య ప్రకారము కాదు, దేవుని యొక్క కుడి పాశం వద్ద కూర్చొని ఉన్నాడు. ఈజ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఫాదర్. కానీ నీలో ఉన్నది ఎవరో తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఒక అంటే ఆయన లేడు కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మనము నా సంతకం ఉందండి, నేను చెక్ పైన సంతకం చేస్తాను, మన బ్రదర్కి ఇస్తాను, ఇక్కడ అది తీసుకపోయి బ్యాంకులు ఇస్తే నేను లేకపోయినా ఆ సంతకానికి వాల్యూ ఉంది, అవునా కదా? ఇప్పుడు యేసుప్రభు లేకపోయినా పరిశుద్ధాత్మకు వాల్యూ ఉంది. ఆయననే మనకి యేసుప్రభుని చూపిస్తాడు మన జీవితంలో. యేసుప్రభు ఉండుంటే కదా ఇట్లుంటుండే యేసుప్రభు. ఎందుకంటే యేసుప్రభు కూడా ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా అండి? ఒకటేసారి అన్నిటి దగ్గర లేకపోయిండు. అందుకే ఆయన ఒకటే ప్రాంతానికి వచ్చాడు, 12 మందిని మాత్రమే ట్రైన్ చేసి లోకానికి వదిలేశాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి నేను చెప్పేది? సత్యాలు అర్థమవుతున్నాయా? అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అలాగ బిహేవ్ చేస్తారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏంటంట అండి? ఈజ్ ఓమ్ని ప్రెసెంట్. ఓమ్ని ఎలాగంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఒకటేసారి ఆదివారం రోజు ఎన్ని సంఘాలు అవుతున్నాయి? ఇక్కడ యేసుప్రభు ఉన్నాడు అనుకోండి, మన దగ్గరకు వచ్చిందంటే వేరే దగ్గర పోలేడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉంటాడు, ఇంకో ఈ రోడ్డు మీద ఇంకో సంఘం ఉంది అక్కడ ఉంటాడు, ఈ కింద ఇంకో 2 సంఘాలు ఉన్నాయి అక్కడ ఉంటాడు. అంటే హైదరాబాద్ లో ఎన్ని సంఘాలు ఉంటాయి అన్ని సంఘాలలో, యుఎస్ లో ఎన్ని సంఘాలు ఉంటాయి అన్ని సంఘాలలో, మొత్తం గ్లోబ్ లో ఎన్ని సంఘాలు ఉంటాయి అన్ని సంఘాలలో ఒకటేసారి ఉంటాడంట. అన్ని స్థుతులు మహిమలు ఆయననే. ఎంత బాగుందో ఇవాళ సంఘంలో పాటలు, ఇవాళ నన్ను స్థుతిస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. ఆ ఎసెన్స్ వస్తుంది, ఆ వాసన, అబ్బాబాబా మహిమ నాకే చెందాలి, ఆ ఘనత నాకే చెందాలి అంటున్నాడంట. దేవుడి నామ స్తోత్రం కలుగును గాక. ఇంకొకరికి ఇవ్వాలనుకోడు. కొన్నిసార్లు ఘనత మహిమ మనము మన పాస్టర్లకు కూడా ఇస్తాం, అది కూడా నచ్చదు ఆయనకు. కొన్నిసార్లు పాస్టర్ల పేర్లు లాస్ట్ లో పెట్టుకోండి. ఫస్ట్ మహిమ ఘనత దేవునికి చెందాలండి, నాకు కూడా కాదు, పాస్టర్ మాకు కూడా కాదు, మాకు చెప్పాలి. కానీ యేసుప్రభుకి చెప్పిన తర్వాతనే మాకు చెప్పాలి. మాకు చెప్పిన తర్వాత యేసుప్రభుకి చెప్పకండి. ఎవరిని ముందు పెడుతున్నావు అంటే నీ నోటి ద్వారానే చెప్పొచ్చండి ఎవరిని ముందు పెడుతున్నామని. కొంతమంది నీ మనుషులనే ముందలు పెడతాం.
అందుకే నా సంఘంలో నేను అదే చేస్తున్నాను. నేను ఈ మధ్య నేను మిషన్ ట్రిప్స్కి ఎక్కువ వెళ్ళిపోతున్నాను. ఎందుకో తెలుసా అండి, నేను లేకపోయినా సంఘం నడవాలి. కొంతమంది నన్ను చూసే వస్తారు. అట్లుండొద్దు. ఎందుకు, నేనున్నా లేకపోయినా దేవుని మహిమ ఇక్కడ ఉంది. మీకు అర్థం కావాలండి. రాబోయే రోజుల్లో మా పాస్టర్ గారికి మిషన్ స్ట్రిప్ ఓపెన్ చేయండి, మిషన్ స్ట్రిప్ ఓపెన్ చేయండి ప్రార్థన చేస్తారు కదా. ఓపెన్ అయ్యి నేను వెళ్ళిపోయినాను అనుకో, సంఘం నడిపించేటోళ్ళు సిస్టర్, మా మమ్మీ, పిన్ని, ఇక్కడ ఉన్న వాళ్ళు లీడర్స్ ఉంటారు. కొంతమంది నాతో వచ్చేస్తారు. అప్పుడు సంఘం నడవాలి, ఆగిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ అందరి దగ్గర ఉందండి. ఇవాళ ఎండ్ ఆఫ్ ద సర్మన్ మనం నేర్చుకుంటాం మహిమ ఎవరికి ఇస్తున్నాడు ఆయన అనేసి. హల్లెలూయా. 1 కొరింథీ 10:19-21 వచనాలు చదువుకుందాం. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి అది. 10వ అధ్యాయము 19-21 వచనం. ఇది చాలా మందికి గట్టిగా తగులుతుందేమో, తగలాలనే చెప్తున్నాను. ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పించులో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహంలో ఏమైనా ఉన్నదైనను చెప్పదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నానని చెబుతున్నాను. మీరు దయ్యములతో పాలువారుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనివ్వదు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. దేవుని యొక్క రాజ్యంలో జీవించాలంటే సాతాన్ యొక్క బల్లలోను తండ్రి యొక్క బల్లలోను ఒక్కసారిగా మనము తినలేము. ఏమంటున్నానంట అండి, ఆ బొమ్మ ఏదైతే ఉందో అది దేవుడు కాదు. దాని వెనకాల ఉన్నది ఏంటంట అండి, సాతాన్ అంట, డెవిల్. ఓ థ్యాంక్ యూ జీసస్. నేను ఎందుకు ఇంత కఠినంగా చెప్పాల్సి వస్తుంది అంటున్నానంటే అండి, నేను ఇందాక వర్షిప్ లో ఒక మాట చెప్పాను, గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ యాజ్ అ థ్రోన్ అనేసి. మన జీవితాన్ని, మన శరీరాన్ని ఆయన 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 సింహాసనం వల్లే మార్చుకుంటున్నాడంటే కొన్ని మార్పులు జరగాలి. ఆ మార్పులు జరగాలంటే ఇట్లాంటి వచనం మనకి తాకాలి. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, అరే బాబు, నువ్వు ఏ దేవుడికి అయితే నువ్వు బలులు అర్పిస్తున్నావు దేవుడు కాదు, అది దెయ్యము అంటున్నాడు. నువ్వు చేతులతో చేసిన దేవుడు దేవుడు అంటున్నావు కదా, దేవుడు. మనుషులు కూడా ఎంత కామన్ సెన్స్ వాడరండి. నా దేవుడిని నేను నా చేతులతో చేసుకుంటున్నాను, ఎంత మహిమ. అరే బాబు, వాక్యం ఏం చెప్తుంది, ఆయన మనల్ని ఆయన స్వరూపంలో చేసిందని చెప్తుంది. నువ్వు ఆయనను చేయడం ఏంటి? ఆ మహిమను నేను ఎవరికి ఇవ్వనని చెప్తున్నాడు. కానీ కొంతమందికి ఇస్తాడండి. ఎట్లాంటి వాళ్ళకి ఇస్తాడో మనం నేర్చుకుందాం ఈ సమయంలో. 1 పేతురు 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుకుందాం. 1 Peter chapter 1 verse 9, 10 and 11. 1 పేతురు 1వ అధ్యాయము 9, 10, 11 చదువుకుందాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు విశ్వాసమునకు ఫలమును ఆత్మ రక్షణ పొందుచు చెప్పన శక్యమును మహిమయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చున్నప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నదో వచ్చునో దానిని విచారించి పరిశోధించింది. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటేనండి, పాత నిబంధనలో అంట ప్రవక్తలందరూ వెతుకుతున్నారంట. ఏం వెతుకుతున్నారో తెలుసా? ఆ వాక్యంలో ఏముందో తెలుసా? అందరూ అని చూడండి. ఏం వెతుకుతున్నారో తెలుసా? సాల్వేషన్, రక్షణను ఎతికిర్రంట. ఎవరు ఎతికారంట అండి? మనుషులు కాదు, ప్రవక్తలు. ప్రవక్తలు ఎతికారంట. ఏంటి రక్షణ అంటే ఎలా ఉంటుంది, దాన్ని అనుభవించడం ఎలా,
దాన్ని పొందుకోవడం ఎలా, దాంట్లో జీవించడం ఎలా అనేసి వెతికారంట. కానీ ఇక్కడ చూడండి ఆ పేతురులో ఏమని చెప్తున్నాడో, పాత నిబంధనలోనే యేసుక్రీస్తు ఒక సఫరింగ్ గురించి చెప్పాడంట, ఆయన మహిమ గురించి చెప్పాడంట. చదవము ఒకసారి 11th వచనం. తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు, క్రీస్తు విషయమైన శ్రమలు అంటే క్రీస్తు ఎలా శ్రమల నుంచి వెళ్ళాడో దాని గురించి, వాటి తరువాత కలువబోవు మహిమను గూర్చియు రాశారంట ముందే. సాక్ష్యం ఎక్కడిచ్చారో తెలుసా అండి? యెషయా గ్రంథము 53వ అధ్యాయము తీసుకుందాం. ఐజయా 53 1-12 వచనాలు ఉంటాయి. దాంట్లో ఉండే 12 వర్సెస్, అందుకే ఐజయా 53 అన్నాను. మేము తెలియజేసిన 1 to 9 చదవమ్మా. 1 to 9 లేదు, ఒక్క నిమిషం ఆగు. నాకు కావాల్సిన స్క్రిప్చర్స్ చదివిపిస్తాను. 3వ వచనం నుంచి చదువు. యాక్చువల్గా ఫస్ట్ నుంచి చదవాలి, కానీ 3వ వచనం నుంచి చదవండి. ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతుడుగాను వ్యాధిని అనుభవించు వాడుగాను, మనుషులు చూడ నల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ పొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నల్లగొట్టబడెను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనులు అతిక్రమమును బట్టి ఎత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరపు వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చెయ్యలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. చాలమ్మా, ఏమై ఉన్నాడంట అండి? ఇది ఎవరు రాశారు? యెషయా ప్రవక్త అంట. యేసు ప్రభు రాక ముందే రాశాడంట అండి. ఇది ఆయనను నలగొట్టబడతాడు. ఆయన మన యొక్క పాపాలన్నీ ఆయన పైన ఇవ్వబడతాయి. మన యొక్క సిగ్గు ఆయన తీసుకుంటాడు. మన దగ్గర ఉన్న ఒక అనారోగ్యత ఆయనకు వచ్చేస్తుంది. అంటే యెషయా వెతికాడంట అండి. 1 పేతురులో మనం చూసాం కదండి, పాత ప్రవక్తలు ఏం చేశారంట? రక్షణను వెతికారంట. ఎలా వెతికారో తెలుసా? యెషయా చెప్తున్నాడు చూడండి, ఒక క్రీస్తు అనేవాడు వస్తాడు, ఆయనను సిలువకేసి మరణము చేస్తారు అనేసి చెప్తున్నాడు. చూడండి, ఆ క్రీస్తు అనేవాడిని దూరం పెడతాడు. ఎంతగా మనల్ని ప్రేమిస్తాడో, ఆయన దెబ్బల చేత మనం ఎంత స్వస్థత పడతామో, అయినా సరే గొర్రె పిల్లలు వల్ల మనం తప్పిపోతాము అనేసి యెషయా క్రీస్తు రాక ముందే రాసి పెట్టాడంట అక్కడ. ఓ, ఆయన కళ్ళకు గట్టినట్టు రాసింది కదండి. ఆయన ఎంతో మందికి సువార్త చెప్పాడు, ఎంతో మందికి కళ్ళు ఇచ్చాడు, ఎంతో మందికి కాళ్ళు ఇచ్చాడు, ఎంతో మందిని మరణంలో నుంచి లేపాడు, ఎంతో మంది దయ్యాలు పట్టి బాధపడుతుంటే దయ్యాలను వదిలికొట్టాడు. అంటే ఇవన్నీ చూసినాక కూడా ఆయనని సిలువేశారు. అదే యెషయా చెప్తున్నాడు అక్కడ. ఓ, క్రీస్తు ఏమయ్యాడంట అండి? నీ కొరకు నా కొరకు సఫరింగ్ అయ్యాడంట. He suffered for you and me. ఇప్పుడు అర్థమైందండి యెషయా ఎందుకు ఆ మాట అన్నాడో? నేను నా మహిమను ఘనతను వేరే వాళ్ళతో నేను ఇవ్వను అనేసి. ఎందుకంటే నా కొరకు, నా కుటుంబం కొరకు, నా జీవితం కొరకు నాతో పాటు శిలువ పైన మరణించింది ఎవరు లేరు అని చెప్పాడు.
మనం యేసుక్రీస్తు అని ఎందుకు అంటామంటే ఆయన మన కొరకు జన్మించడమే కాదండి, మన కొరకు మరణించి తిరిగి లేచాడు కూడా. అందుకే ఆయన దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన మహిమ పక్క నువ్వు ఎవరినైతే దేవుడు అంటావో వాళ్ళకి నేను ఇవ్వను అని ఎందుకు అంటున్నాడో తెలుసా అండి? ఎందుకంటే వాళ్ళెవ్వరూ ఆయనతో పాటు సిలువ ఎక్కలేదు. కానీ పౌలు భక్తుడు మనకు ఒక మాట ఇచ్చాడండి. ఏమిచ్చాడు? గల్తీల ప్రకారము, నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డా. ఆయనతో పాటు సిలువేయబడ్డది నువ్వే, కానీ ఆయన నీ కోసమే సిలువెక్కాడు. కానీ ఆయన మన కోసం ఇంకొవ్వరు ఎక్కలేదండి. నా భర్త ఎక్కలేదు, నా భార్య ఎక్కలేదు, నా పిల్లలు ఎక్కలేదు, నా తల్లిదండ్రులు కూడా ఎక్కలేదు. ఎక్కింది మళ్ళా ఒక్కడు, ఆయన పేరు యేసయ్య. అందుకే ఆయన మహిమ ఎవరితోని షేర్ చేసుకోడు. అందుకే ఆయనకు నచ్చదు ఎవరికైనా మహిమ ఇస్తే. ఎందుకంటే అలా చేసింది ఆయన ఒక్కడే, ఇంకొవ్వడు కాదు. ఆయన స్థానంని ఎవరు తీసుకోవాలని చూసిన ఆయన రోషం కలిగిన వాడు. కొట్లాటలు అయిపోతాయి. మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఏకగ్రీవం ఇక్కడ యునానిమస్ గా ఓడిపోతారు వేరేళ్ళు. ఎందుకంటే ఆయన ముంగట ఎవరు లేరు. సాతాన్ని ఓడగొట్టిన వాడు వేరే వాళ్ళు ఒక లెక్కన. మన జీవితంలో ఏది మహిమ తీసుకుంటుందో అది నీ జీవితంలో నుంచి తీసేశాడు యేసయ్య అంటే ఆయనకు మహిమ చెందాలనే తీసేశాడు. దాని వెనకాల ఉరకకండి. ఒక వస్తువుని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక సిచ్యువేషన్ని కానీ మన జీవితంలోకి కట్ చేసేసాడు అంటే అర్థం ఏంటంటే దేవుని మహిమ వాళ్ళకి వెళ్తుంది. అందుకే వాళ్ళని తీసేసింది. అది ఆయనకు నచ్చదు. కాబట్టి జాగ్రత్తగా మహిమ ఆయనకి ఇవ్వండి, సంతోషం పక్కలకి ఇవ్వండి. హల్లెలూయా. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు 9 వచనం వరకు, యెషయా 53 1 నుంచి 9 వచనాల వరకేమో క్రీస్తు యొక్క మరణం కాదండి, సఫరింగ్ గురించి మాట్లాడాడు. కానీ 10వ వచనం వచ్చేసరికి ఇంకేదో చూశాడు యెషయా. ఆ ఒక సఫరింగ్ ని దాటి యేసయ్యను చూశాడండి. ఒకసారి చదువుకుందాం, ఒకసారి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. 10వ వచనం. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఏమంటున్నానండి? ఎంతమంది అయితే ఆయన సీడ్ అయి ఉన్నారో, నేను ఇంగ్లీష్ లో చదువుతాను, అది తెలుగులో మొత్తం 2 వచనాలు కలుపున్నట్టున్నాయి. 10th verse ఏముంటుందో చూడండి, సగంలో నుంచి చదువుతాను. When thou shalt make his soul an offering of sin, he shall see his seed, he shall prolong his days, and the pleasure of the Lord shall prosper in his hand. ఏమంటున్నాడంటే ఆయనని నలగొట్టడం ఎంతమంది అయితే చూశారో, ఎంతమంది అయితే ఆయన ద్వారా జన్మించారో వాళ్ళకి ఏమైతుందంట అండి? దీర్ఘాయు వస్తుందంట. అంటే అర్థం ఏంటంటే నీకు ఈ రోజు దీర్ఘాయు ఉంది. చూడండి, సఫరింగ్ అయిపోయింది. ఇప్పుడు సమయం దేనికో తెలుసా అండి? మహిమకి. ఓ 1 పేతురు చదువుకుంటే ఏముంది? 1 పేతురు తీయమ్మ ఒకసారి. 1 Peter 11th వచనం చదువు. 1st chapter 11th verse ఒకసారి చదువు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలుగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు. చాలు. ఫస్ట్ దేని గురించి సాక్ష్యం ఇస్తదంట? క్రీస్తు యొక్క శ్రమల గురించి. యేసుక్రీస్తు వచ్చాడా అండి? శ్రమలు పొందాడా? చనిపోయాడా? తిరిగి లేచాడా? తండ్రి కుదిపాసం వద్ద ఉన్నాడా? నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడా? ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏం సమయము? యెషయా ఆయన మహిమ గురించి ముందుగానే చూసి సాక్ష్యం ఇచ్చాడంట. అదే మనం చదువుతున్నాం 10వ అధ్యాయంలో. ఏమంటున్నాడంటే ఆయనలో నుంచి వచ్చిన వాళ్ళంట దీర్ఘాయువు ఉంటాడంట. ఎందుకో తెలుసా అండి? ఎందుకంటే నువ్వు ఆయనలో నుంచి వచ్చినావు కాబట్టి. మన పాపం మొత్తం ఆయన పైనకి వెళ్ళిపోయినప్పుడు, మన సిగ్గు మొత్తం ఆయన పైనకి వెళ్ళిపోయినప్పుడు, మన శ్రమలు మొత్తం ఆయన పైనకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా నిన్ను ఏదండి చంపేది? అందుకే నువ్వు దీర్ఘాయువుల్లో ఉంటావు.
దీర్ఘాయువులోనే కాదండి, ఇంకా చదువుకుందాం. చదవమ్మా ఏషియా 53. ఆ ఆత్మ 53. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలా అనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను. చాలు 12th వర్స్ చదవము ఒకసారి మళ్ళీ. అందరు 12th వర్స్ అండర్లైన్ చేసుకోండి. కావున గొప్ప వారితో పాలు పంచి పెట్టెదను. గొప్పవారు ఎవరండి అక్కడ చెప్పండి? నేను. ఎందుకు ఇది ఏ సమయం అంట? ఆయన మహిమలో జీవించే సమయం ఇది. దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు గెట్ అప్రెస్డ్. ఓ, ఎంతమందికి అర్థమవుతుందండి? సిక్నెస్ తో బాధపడడంలో సమయం కాదు ఇది. లేమిలో బాధపడడంలో సమయం కాదు ఇది. ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ ఈస్ ద టైమ్ టు లివ్ ఇన్ గ్లోరీ. ఏమంటున్నాడంటే చూడండి, నేను ఎవరితోనే ఆయన పంచుకుంటానంట. గొప్పవారు అంటే ఇంగ్లీష్ లో ఏముంది తెలుసా అండి? గొప్పవారు కాదు, స్ట్రాంగ్ పీపుల్. నువ్వు వీక్ కాదు, యు ఆర్ స్ట్రాంగ్. ఎందుకు స్ట్రాంగ్ తెలుసా అండి? యేసుక్రీస్తు శరీరం వల్ల నువ్వు స్ట్రాంగ్. నీ సొంత శక్తితో కాదు, నా సొంత బలము చేత కాదు, ఆయన ఆత్మ చేతనే నేను బలపరచబడ్డాను. నాట్ బై మైట్, నాట్ బై పవర్, బట్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఐ యామ్ స్ట్రాంగ్. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? నేను రీఛార్జ్ అవుతున్నానండి. ఫస్ట్ సర్వీస్లో ఇవి ఏం చెప్పలేదు, సెకండ్ సర్వీస్లో ఫ్రెష్. అందుకే అందరినీ సెకండ్ సర్వీస్ రమ్మంట. ఫస్ట్ సర్వీస్ ఆఫీస్ వెళ్ళేటోళ్ళకి సండే రోజు అక్కడ స్పాయిల్స్ అనే వర్డ్ ఒకటి ఉందండి. తెలుగులో ఏముందమ్మా? కొల్ల సొమ్ము. సొమ్ము అనే ఒక మాట ఉంది అక్కడ తెలుగులో. స్పాయిల్స్ అనేసి ఒక మాట ఉంది ఇంగ్లీష్ లో. హిందీలో ఏముంది సిస్టర్? 12th వచనం. లూట్ అంటే ఏంటో తెలుసా అండి? పోర్షన్ అంటే ఏంటో తెలుసా అండి? ఒక రాజు ఇంకో రాజు పైన గెలిచింది అనుకోండి, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ రాజ్యంలోకి అన్ని ఘనమైన వస్తువులన్నీ తీసుకొని వచ్చేస్తారంట. మీకు అర్థం కావాలి. మనీ, విమెన్, చిల్డ్రన్, కార్డ్స్, యానిమల్స్, జ్యువెలరీ, గోల్డ్, ఎనీథింగ్ యు నేమ్ ఇట్. ఏదైతే మంచిగా శ్రేష్టంగా కనిపిస్తుందో ఈ రాజు మొత్తం ఆడికని తీసుకొచ్చేసుకుంటాడంట. ఇప్పుడు సాతాను ఆదాం దగ్గర నుంచి ఏం తీసుకుందో తెలుసా అండి? శక్తిని, మహిమను తీసుకుందంట. దేవుడు లేని సమయంలో ఆదాం దగ్గరకు వచ్చి అవ్వ దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళిపోయిందంట. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు మరణించినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి? ప్రకటన గ్రంథం చదవండి. ఆయన ఎక్కడొక్క వెళ్ళలేదండి, పాతాళంలో ఒక నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళినప్పుడు అంట అండి, అదొక్క ఆ ఒక్క 3 రోజులేనంట ఈ భూమి వితౌట్ డెవిల్స్ ఉందంట. ఎందుకో చెప్పాలా? యేసు ప్రభు నించిన దగ్గర సాతాను అందరు రీఇన్ఫోర్స్మెంట్ కావాల్సి వచ్చింది దానికి. అంటే బుల్లెట్లు అయిపోయినాయి, ఎక్స్ట్రా బుల్లెట్లు కావాలంటే ఎక్కడెక్కడ సాతాన్లు ఎవరెవరు కుటుంబాలలో ఎవరెవరి పైన ఉన్నాయో అందరు తిరిగిరంటారా బాబు, ఇక్కడ పైన కంటే ఇక్కడ ఎక్కువ కొట్లాట అవుతుంది, రండి 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 అని పిలుస్తున్నారు. అంటే ఆ 3 రోజులు ఏదైతే ఉందో ఈ లోకంలో సాతాన్లే లేకుండా ఉండేనంట. బికాస్ ఎవ్రీబడి వేర్ ఫైటింగ్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ అండ్ హిస్ నేమ్ ఇస్ జీసస్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన అడుగు పెట్టినప్పుడు అంట సాతానికి శక్తి లేకుండా పోయిందంట. దేవునామం స్తోత్రం కలుగునుగాక. మహిమ అంటే అందుకే ఆయన మహిమ పంచుకోవడము ఇష్టపడ్డాడు. నేను స్టార్టింగ్ లో చెప్పినప్పుడు అందరికి కోపం వచ్చింది కదండి మహిమ పంచుకోవడం అంటే.
కానీ ఎందుకు పంచుకోడు తెలుసా? ఆయన చేసిన కార్యాలు ఇంకొకటి చేయలేదు, అందుకే పంచుకోడు. మన తండ్రి నా కొరకు నా తండ్రి ఏమని చేసింది అనుకోండి, ఐ వాంట్ టు థ్యాంక్ మై మదర్, నా కొరకు ఎంతో కష్టపడ్డది అంటే తండ్రికి ఎట్లుంటది? స్టార్టింగ్ అంటే అందరి ముంగట అన్నాడు, ఇంటికి పోయినాక అన్ని మీ మమ్మీ గురించి చెప్తావు, నా గురించి ఏం చెప్తావు, నేనేం సాక్రిఫైస్ చేయలేదా నీకు? అవును, అన్ని మీ మమ్మే, నేనేం లేను. కదా అండి, మన పుట్టించిన తండ్రి అట్లా కోరుకుంటే, నన్ను ఆయన రక్తం చేత కొనుక్కున్న తండ్రి నన్ను కోరుకోడా అండి? ఆయన నా మహిమ నాకే ఉండాలా, నేను ఎవ్వరికి ఇయ్యను అనేసి. ఎందుకంటే ఆయన రక్తం చిందించాడు, చివరి బొట్టు వరకు ఆయన వదలలేదంట. నీ కొరకు నా కొరకు వదిలేశాడు. అట్లాంటి వ్యక్తి వచ్చి నాకు మహిమ కలగాలి అన్నప్పుడు ఆయనకే మహిమ చెల్లాలి, ఆయనకే ఘనత చెందాలి. ఇంకా ఈ లోకంలో ఎవరికి చెందొద్దు. ఆయన ఇస్తే మాత్రం తీసుకోవాలి. ఓ థ్యాంక్ యూ జీసస్. అక్కడ ఏమంటున్నాడండి? ఐ విల్ డివైడ్ ద స్పాయిల్స్ విత్ ద స్ట్రాంగ్. అంటే సాతాన్ ఏదైతే మన దగ్గర నుంచి స్టార్టింగ్ లో తీసేసుకుందో అది నా బిడ్డలకు నేను పంచిస్తాను అంటున్నాడంట. ఎలా పంచుతాడో తెలుసా అండి? ఎగ్జాంపుల్ గా యోహాను సువార్తలో మనం చూసాం, 5 రొట్టెలు 2 చేపలు పంచినట్టు పంచుతాడు. నువ్వు తృప్తి చెందేంత వరకు నీకు పంచుతాడు. రొట్టె నిరగొడతాడు, అట్లా నీకు పోర్షన్ ఇస్తాడంట. చెప్పండి, పోర్షన్ ఇస్ మైన్. ఆ పోర్షన్ ఏంటో తెలుసా అండి? దాంట్లో నీకు లేమి ఉండదు ఇంకా. అందుకే నేను మహిమ అంటే ఏమన్నాను? పర్ఫెక్ట్ హ్యాపీనెస్, సంపూర్ణమైన ఆనందం, సంపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన, దానికి పేరు లేదు ఇంకా. అలా కోరమాస్ పంచి పెడతాడంట. ఓ యు ఆర్ పార్టేకర్స్ ఆఫ్ నాట్ ఓన్లీ బ్లడ్ అండ్ బాడీ ఆఫ్ జీసస్ బట్ ద పోర్షన్ దట్ ఈస్ గివింగ్ టు యూ ఆఫ్టర్ దాట్. ఆయన విక్టరీస్ లో కూడా నీకు పాల్యభాగమై ఉంది. మనం ఉట్టి శరీరం రక్తంకి ఆగిపోయినాం. అందుకే అంటున్నాను చూడండి, ఇంకా డెప్త్ లోకి వెళ్ళాలి. నువ్వు ఆయన రాజ్యంలో జీవించాలంటే ఆయన మహిమను అనుభవించాల్సిందే, లేకపోతే జీవించలేవు. నేను ఆయన రాజ్యంలో ఉన్నానండి, దీనుండండి, ఉండలేవు. ఎందుకంటే ఆయన మహిమను నువ్వు అనుభవిస్తేనే నువ్వు రాజ్యాన్ని అనుభవించినట్టు, ఆయన రాజ్యంలో ఉన్నట్టు. ఎంతమందికి అర్థమవుతుంది? డ్యూయల్ సిటిజన్షిప్ నడవదు ఇక్కడ. అమెరికా గ్రీన్ కార్డు, ఇండియాది గ్రీన్ కార్డు పెట్టుకోవడం వేస్ట్. ఇక్కడ ఒకటే గ్రీన్ కార్డు, మహిమలో జీవించటం. ఆహాహాహా, థ్యాంక్ యూ జీసస్. సాతాన్ అది ఆదాం దగ్గర నుంచి తీసేసుకుంది. యేసుక్రీస్తు దాన్ని నరకానికి వెళ్ళి దాన్ని ఓడించి దాన్ని జీవం లేకుండా చేసి ఆ తాళాలు తీసుకొని తండ్రికి ఇచ్చాడంట. తిరిగి లేచాడు 3వ రోజు. ఉట్టినే చనిపోలేదండి ఆయన. ఎందుకు చనిపోయాడంట? ఎక్కడికి వెళ్ళాడు? యేసు ప్రభు రానంత వరకు ఎంతమంది అయితే నరకంలోకి పోయారో వాళ్ళందరూ విడుదల పొందిరు. దాని ముందంతా విడుదల పొందిరు అందరూ. ఎంతమంది అయితే పాపులేషన్ ఉండేనో హెల్లులో, కేసు తీసేసుకుంటే అర్థం ఏంటండి? విడిపించబడ్డారు. మళ్ళా పాపులేట్ చేస్తుంది. అందుకే సాతాను మళ్ళా పట్టుకుంటుంది మన 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 కుటుంబంలోకి మనుషులను, మన ఫ్రెండ్స్లలోకి మనుషులను, మన ఆఫీస్లోకి మనుషులను. ఎందుకు? నరకం ఖాళీగా ఉంది అక్కడ, నరకాన్ని నింపాలని చూస్తుంది. అందుకే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోకండి. చెప్పండి, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దు, యేసుక్రీస్తు డబ్బా కొట్టండి. కొంతమంది ఉంటారండి, నేను చేస్తేనే అయ్యింది, నేను చేస్తేనే కార్పెట్ వచ్చింది, నేను చేస్తేనే కుర్చీలు వచ్చాయి, నేను చేస్తేనే స్పీకర్ వచ్చింది. నువ్వు కాకపోతే వేరేడు వస్తాడు ఈసయ్యకి. అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఫీలింగ్ ఏంటంటే, నేను లేకపోతే వీళ్ళు ఎవరికి లేరు. నా వాక్యం ఏమి చెప్తుందో తెలుసా? నా తండ్రి నాకు గెలుచుకున్న దగ్గర నుంచి పోర్షన్ ఇస్తున్నాడు. నువ్వు నాకు ఇచ్చి నీ ఇవ్వకపోయినా ఫరకే పడదు. కొంతమంది ఉంటారు, మేము లేకపోతే నీ ఫ్యామిలీ లేదు. పో,
నాకు నా తండ్రి ఉన్నాడు. నువ్వు ఎందుకు వచ్చి నాకు హెల్ప్ చేసావు తెలుసా? నా తండ్రి పంపించాడు కాబట్టి. నువ్వు ఉట్టికి రాలే, నా తండ్రి పంపించాడు కాబట్టే నువ్వు వచ్చావు. ఒక రోజు అంటానండి, ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక స్త్రీ అంట ఆర్ఫనేజ్ నడిపిస్తున్నది. ఆర్ఫనేజ్ నడిపిస్తుంటే అన్నం లేదు పిల్లలకి. క్రిస్టియన్ ఆర్ఫనేజ్. తను కూర్చొని ప్రార్థన చేస్తుందంట. అయితే ఒక వ్యక్తి బిజినెస్ మ్యాన్ కూర్చొని టీవీ చూస్తుంటే టీవీలో యాడ్ వేయించారంట, ఇట్లా సోన్స్ ఆర్ఫనేజ్ ఉంది, వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయండి అనేసి. అయితే ఈ వ్యక్తి నాస్తికుడు అండి, దేవుని నమ్మడు. అయితే 3 ట్రక్కులు ఫుడ్ పంపించాడంట. అయితే పంపించినప్పుడు ఎవరైతే తీసుకుపోయి ఇస్తాడో వాడికి చెప్పాడంట, చెప్పు సాతాన్ పంపించిందని చెప్పు అనేసి అన్నాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరు పంపించారని చెప్పమన్నాడండి? ఆమెకెళ్ళి, అమ్మా నీకు 3 ట్రక్కులు లోడ్ వచ్చిందమ్మా తీసుకోండి అంటే ఆమె థ్యాంక్ యూ జీసస్ అని వచ్చిందంట. ఈయన కన్ఫ్యూజ్ అయిపోయాడు. అమ్మ పంపించింది సాతాన్ అంటే, నేను ప్రార్థన చేస్తే సాతాన్ కూడా మాటిన్నది అన్నదంట. డ్రైవర్ షాక్ అయిపోయాడు. అట్లా అంటున్నావు అమ్మా అంటే, అవును నా యేసుక్రీస్తు చెప్తే సాతాన్ కూడా మాటినాల్సిందే, ఇది పోయి చెప్పినోనికి చెప్పు అన్నదంట. కొన్నిసార్లు నేను బ్లెస్ చేయాలంటే సేటనే వస్తాడండి. నీకు అర్థం కాలే? నీ జీవితం కూలగొట్టాలి అనుకుని వచ్చినాడు నేను బ్లెస్ చేసిపోతాడు. ఆ సాతానే కదండి. ఎందుకో తెలుసా? నా పోర్షన్ నేను సంపాదించుకుంది కాదు, నేను కష్టపడింది కాదు, నేను చెంతోడ్చింది కాదు. ఆహా, నా పోర్షన్ వచ్చింది నా యేసు దగ్గర నుంచి. ఆయన చెంతోడ్చాడు, ఆయన రక్తం చిందించాడు కాబట్టి నాకు అది ఇచ్చాడు. ఇది మనసులో పెట్టుకొని యోహాను సువార్త తీద్దామండి. ఇప్పుడు చూపిస్తాను ఎవరికి మహిమగా చెందుతుందో. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనము. జాన్ చాప్టర్ 17 వర్స్ 24. 24 వర్స్ చదవండి. ఒక్క నిమిషం, అందరు వచ్చారండి అక్కడికి? జాన్ చాప్టర్ 17 వర్స్ 24. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ హైలైట్ చేసుకోవాలంటే హైలైట్ చేసుకోండి. ఇంకా తీయలేదు, ఒక్క నిమిషం అమ్మా. తీసిన వాళ్ళందరూ ఆమేనండి. 17వ అధ్యాయము 24వ వచనం చదవమ్మా. తండ్రి నేను ఎక్కడ ఉన్నానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారను నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను హల్లెలూయా. జగత్ పునాది వేయక మున్నప్పుడుపే నీవు నన్ను ప్రేమించితివి. ఏమంటున్నాడు తెలుసా అండి? తండ్రి, ఇది యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. తండ్రి నేను ఎక్కడైతే ఉన్నానో అంటే ఆయన మహిమలో ఉన్నాడండి. ఆయన ఎత్తబడ్డాక ఎట్లా ఎత్తబడ్డాడంట అండి? మహిమ గల శరీరంలో మహిమలో ఎత్తపడ్డాడు. సూపర్ న్యాచురల్, మిరాక్యులస్, ఓటమి అనేది లేదు. మహిమలో ఎత్తబడితే ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు మహిమలో ఉన్నాడు. ఇప్పుడు తండ్రితో ప్రార్థన చేస్తుండు. తండ్రి నేను ఎక్కడైతే ఉన్నానో, కరెక్ట్ అదే ఉందా అండి? వేర్ ఐ యామ్ అక్కడ నీవు నాకు అనుగ్రహించు వారును. అంటే ఆయనకు అనుగ్రహించింది ఎవరో తెలుసా అండి? చెప్పండి. నేను ఆయనతో పాటు ఆయన స్థలంలో ఉన్నాను. నేను ఆయనతో పాటు ఆయన మహిమను చూస్తున్నాను. నేను ఆయనతో పాటు ఆయన మహిమను చూడడమే కాదు, కానీ ఆయన మహిమను అనుభవిస్తున్నాను. హల్లెలూయా. లెక్కో మరియా సూదన బేరే. అందుకే నాకు లేమి లేదు. చెప్పండి, నేను మహిమలో ఉన్నాను. ఎందుకు మహిమలో ఉన్నారు? ఎందుకంటే యేసుక్రీస్తు నీకు ఇచ్చాడు, నిన్ను ఎన్నుకొని మరి ఇచ్చాడు, నిన్ను సింహాసనంగా మార్చుకుంటున్నాడు. ఎందుకో తెలుసా అండి? ఆయన నిన్ను ఎన్నుకొని మరి మార్చుకున్నాడు. ఓ బ్రా లారీ కేందన మొరోస్
ఇబ్రస్తెకి వాతనక. చెప్పండి, నేను మహిమను అనుభవిస్తాను. ఇప్పటి వరకు అనుభవించకపోతే ఇదే సమయం అండి. కష్ట సమయాలు అయిపోయాయి, యేసు క్రీస్తుతోటే అయిపోయాయి. ఓ యు డోంట్ నీడ్ టు సఫర్. చెప్పండి, నేను సఫర్ కాను. ట్రైన్లో సఫర్ గాను, బస్లో సఫర్ గాను, ఒంట్లో సఫర్ గాను, భోజనంలో సఫర్ కాను, శరీరంలో సఫర్ గాను, ఫైనాన్సెస్లలో సఫర్ గాను, పెళ్లిళ్ళ విషయంలో పెళ్లిళ్ళు కావాలి మాకు అన్న వాళ్ళు సఫర్ కాను నేను. సఫర్ కాను. ఎందుకు? ఎందుకంటే యేసుక్రీస్తు నీకు మహిమనిచ్చాడు. నువ్వు భూమిపైన ఉన్నా నీ ఆత్మ మాత్రం మహిమలో ఉందంట అండి యేసుతో పాటు. ఎందుకంటే నిన్ను అక్కడ పెట్టుకున్నాడు. ఈ లోకపు పునాదులు వేయక ముందుదే నువ్వు అక్కడ ఉండాలి అని నిర్ణయించాడు దేవుడు. కాబట్టే నువ్వు క్రైస్తవురాలు అయ్యావు. కాబట్టే నిన్ను ఎన్నుకున్నారు దేవుడు. ఈ లోకంలో అందరు కావాలి ఆయనకి. ఎంతమంది వస్తే అంతమందిని ఎన్నుకుంటాడు. ఇక్కడ చూడండి, స్థలం కోసం కొట్లాడకండి. ఎవరి పోర్షన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి బ్లెస్సింగ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి మహిమ వాళ్ళకు ఉంటుంది. హల్లెలూయా. చూడండి, 5 రొట్టెలు 2 చేపల కోసం కొట్లాడుకోలేదండి. వాళ్ళు తృప్తిగా తినేంత వరకు పెడుతూనే ఉందంట. తినేంత వరకు వస్తూనే ఉన్నాయి, తినేంత వరకు వస్తూనే ఉన్నాయి. చూడండి, నాకు తల వద్దు, నాకు మిడిల్ పీస్ కావాలి, నాకు తలలే కావాలి. ఎన్ని తలలు కావాలి? ఉన్నాయి 2 చేపలే మాత్రము. కానీ అక్కడ 5,000 మంది ఉండే 5,000 తలకాయలు వచ్చాయంట 2 చేపల నుంచి. అని చెప్తున్నాను, 5,000 తలకాయలు వచ్చాయి ప్రస్తుతానికి. ఇది సింకిన్ కానివ్వండి మీకు. తర్వాత 12 బుట్టలు వచ్చాయంట. 12 తలకాయలు అనుకుందాం. 12 తలకాయలు కాదండి, 12 బుట్టలు. ఎన్ని తలకాయలు ఉన్నాయో తెలియదు. మళ్ళా అసలు బుట్ట సైజ్ ఎంతనో తెలియదు ఫస్ట్. 5 రొట్టెలు 2 చేపలు అంటే ఉంటదేమోనండి, ఇంతనే ఉంటదేమో, ఇంత ఉంటదేమో. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద బుట్ట. బుట్ట బట్టి నువ్వు లిమిట్ చేసుకో. కొత్త బుట్ట కొనుక్కో, పెద్ద బుట్ట కొనుక్కో, 12 బుట్టలు కొనుక్కో. 12 ఉన్నాయి, వాక్యంలో 12 ఉన్నాయి కదా అని 12 బుట్టల దగ్గర ఆగిపోకు. 20 బుట్టలు కొను. ఎందుకంటే నీ పోర్షన్ నువ్వు ఎంత కొనుక్కుంటా అంత. నీ పోర్షన్ అంట. ఆయన వాకిళ్ళు ఓపెన్ చేస్తేనే నువ్వు తట్టుకోలేమంటున్నాడు. ఇంకా బుట్టలే మాపుతాయి. ఆయన పోర్షన్ ఉట్టి పోర్షన్ కాదండి, ఆయన పోర్షన్ దైవికమైన పోర్షన్. అది ఆయన లో నుంచి వచ్చిన వాళ్ళకి పంచుతున్నాడంట. బేటా ఇది నీకురా, బేటా ఇది నీకురా, రిసీవ్ ఇట్. ఆ పోర్షన్ లో తక్కువదనం ఉండదు. ఆ పోర్షన్ అంటే నీకు వచ్చిన దానికి అయ్యో వాళ్ళకి మంచిది వచ్చింది నాకు రాలేదు కాదు. నీకేది వస్తుందో అది మంచిదే, అది శ్రేష్టమైనది, అది నీకు రావాలి కాబట్టి నీకు ఇచ్చాడు యేసయ్య. నీ బ్లెస్సింగ్ పైన పక్కల పిన్ కోడ్ వేయడండి. నీ బ్లెస్సింగ్ పైన నీ పిన్ కోడే ఉంటది, నీ డోర్ నెంబరే ఉంటది. హల్లెలూయా. అయ్యో నాకు రావాల్సిన ప్రమోషన్ వేరే వాళ్ళకి పోయిందంటే అది ప్రమోషన్ నీకు కాదేమో, నీకు ఇంకా శ్రేష్టమైనది వస్తుంది. ఏ స్ట్రిప్ అయితే లేపిరో ఆ స్ట్రిప్ లో నువ్వు ఉంటావు నెక్స్ట్. హల్లెలూయా. లేపడంలో కాదు, యూ విల్ బి హైరింగ్ పీపుల్. టిఎల్స్, మేనేజర్స్, వాట్ ఎవర్ యూ చెప్పినావు కదా, ఎవరిని లేపేశారనేసి అందరినీ. బికాస్ దట్ యువర్ ప్రాసెస్ విల్ బి లీవ్డ్ అన్నారు. యూ విల్ బికమ్ ద ఫేస్ ఆఫ్ ద ప్రాసెస్. హల్లెలూయా. శ్రేష్టమైనది నీకు వస్తుందండి. పక్కల బ్లెస్సింగ్స్ పైన ఏడవకండి, చప్పట్లు కొట్టండి. ఎందుకంటే నీ బ్లెస్సింగ్ నీకుంది, నీ బ్లెస్సింగ్ పక్కలోకి పోదు. ఒకవేళ నీకు అపార్ట్మెంట్ వచ్చిందేమో అది 3 కోట్లది ఉంటుందేమో. పక్కలు ఇండిపెండెంట్ లోనే ఉంటారు కానీ అది 60 లక్షలకు సంబంధించింది. కానీ నీకు వచ్చిన అపార్ట్మెంట్ ఏది గొప్పది? నేను అపార్ట్మెంట్, వాళ్ళకి ఇండిపెండెంట్. హే, నీ బ్లెస్సింగ్ నీకే, నీకు వచ్చిన పోర్షన్ నీకే. ఆ పోర్షన్ లోనే నువ్వు తిని 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 12 బుట్టలు మిగులుతాయి. అంటే 12 జనరేషన్స్ వరకు మిగులుతుంది. నువ్వు తిని వెళ్ళిపోయినాక 12 జనరేషన్స్ బతుకుతారంట.
యు ఆర్ వరీడ్ అబౌట్ అదర్ పీపుల్ పోర్షన్. సాతాను పెడుతుందండి ఇట్లాంటివన్నీ. వాడి బ్లెస్సింగ్ ఎక్కువ ఉంది, నా బ్లెస్సింగ్ తక్కువ ఉంది. లేదు, నువ్వు తిని వెళ్ళిపోయిన తర్వాత నీ పిల్లలు తింటారు. మా మునిమన్వాడు వచ్చి మా తాతకు స్తోత్రం చెప్పాలరా నాయన సేవ చేసినందుకు, నేను సేవకుండా అయినా అంటాడు. నా ముంగడు చెప్పుకోవడానికి ఎవరు లేరండి, కానీ దేవుని కృప పట్టి ఆయన రాకడ లేట్ అయితే నా మునిమన్వాడు చెప్తాడు ఆ మాట. మా తాత ఏడున్నాడేమో కానీ మంచి సేవ చేసిపోయిండ్రు బాబు. దాన్ని బట్టి నేను ఇంకా గొప్ప సేవ చేయగలుగుతున్నాను. అండ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఆల్ దిస్ మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీ మనది, నా ఒక్కంది కాదండి. బహుశా మొదలైంది నా ఒక్కని దగ్గర, కానీ మీరంతా మనదే. నా ఆశ ఏంటో తెలుసా అండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క సంఘం నడిపియాలి. అంత కేపబిలిటీ ఉంది అందరి దగ్గర, కానీ నన్ను ఎన్నుకున్నాడు ఆ దేవుడు. గాడ్ గేవ్ యూ ద పోర్షన్, లెట్ నో మ్యాన్ టేక్ ఇట్ ఫ్రమ్ యూ. తండ్రి ఇచ్చిన భాగాన్ని ఏ మనుషుడిని దొంగలించేటట్టు చెయ్యకండి. ఆయన ఎన్నుకొని నాకు విజయరాజ్ కావాలి, నా మహిమలో, నా మహిమను చూస్తున్న మహిమను అనుభవించాలని నన్ను ఎన్నుకున్నాడు. విజయరాజ్నే కాదండి, విజయరాజ్ అంటే నేను, అందరు నన్ను సన్నీ అంటారు కానీ నా పేరు విజయరాజ్. నాతో పాటు నా సంఘాన్ని ఎన్నుకున్నాడని నేను చెప్తున్నాను. నా సంఘం నాతో పాటు మహిమలో ఉంటుంది యేసు ప్రభు పక్కకి. ఇంకెంతమంది రెడీగా ఉన్నారు? ఇంకా లోతుకు పోదామా? యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం చూసుకుందాం. 21 and 22 verses, సేమ్ చాప్టర్. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును. ఒక్క నిమిషం ఆగండి. తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును. ఈ లోకం నమ్మాలంటే ఏం చేయాలో తెలుసా అండి? యేసు ప్రభు తండ్రిలో ఉండాలి, తండ్రి యేసు ప్రభులో ఉండాలి. వారు అనేది ఏదైతే ఉందో అది నువ్వు. దెమ్, దే అని ఉంటుంది కొన్ని బైబిల్స్ లలో. ఏమనుందమ్మా చదవండి ఇంగ్లీష్ లా. దట్ దే ఆల్ మే బి వన్. దే అంటే ఏంటో తెలుసా అండి అక్కడ? చెప్పండి. నేను చెప్పండి అబ్బా, గట్టిగా చెప్పాలా? నువ్వు ఇండివిజువల్ గా, నీ కుటుంబంగా, సంఘంగా. నేను. నువ్వు ఎక్కడున్నావంట? సరే ఫస్ట్ చెప్తా, మళ్ళా చదవాం ఫస్ట్ నుంచి, అంటే 21st verse మొత్తం. యేసుక్రీస్తు పంపబడ్డాడు అనేసి ఫస్ట్ లోకం నమ్మాలి అంటే మొదటికి ఏం జరగాలంట? అంటే యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే, తండ్రి నువ్వు నా యందు నేను నీ యందు ఉన్నలాగున వారును. ఏకమై అంటే ఏంటో తెలుసా అండి? యేసుక్రీస్తులో తండ్రి ఉన్నాడు, తండ్రిలో యేసు ఉన్నాడు, వీళ్ళల్లో నేనున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒట్టిగా వదలలేదంట అండి. యేసులో తండ్రి ఉన్నాడు, తండ్రిలో యేసు ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసి నాలో ఉన్నారు. లేదా నేను వాళ్ళిద్దరిలో ఉన్నాను. ఇది చూసంట నమ్మాలంట బయట వాళ్ళు. ఇప్పుడు మహిమ ఏంటో తెలుసా అండి? నువ్వు ఓడిపోకుండా జీవించటం. చూడండి చాలా మంది ఏం చెప్తారో తెలుసా అండి? దేర్ ఇస్ లోస్ అండ్ హైస్ ఇన్ మై లైఫ్ బ్రదర్ అంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నాకు కొన్ని రోజులు లోయల్లో పోయినట్టు ఉంటది, కొన్ని రోజులు కొండపైన ఉన్నట్టు ఉంటది బ్రదర్ అంటారు. అది న్యూస్ కాదు. న్యూస్ ఏంటో తెలుసా అండి? నీకు అసలు లోసే లేవు. ఇది న్యూస్. ఆహాహాహా. నువ్వు ఎట్లా జీవిస్తావో తెలుసా అండి? యేసయ్యలో నువ్వు ముందుకు వెళ్తావు, పైకి వెళ్తావు, ముందుకెళ్తావు, పైకి వెళ్తావు. అంటే నువ్వు ఇప్పుడున్న స్థలంలో నువ్వు కిందున్నవేమో, కానీ పైకి వెళ్ళినప్పుడు ఈ కిందగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆగిపోకూడదండి. ఈ కిందున్న వాళ్ళు పైకి వెళ్ళాలి, ఈ పైన ఉన్న వాళ్ళు ఇంకా పైకి వెళ్ళాలి, ఆ పైన ఉన్న వాళ్ళు ఇంకా పైకి. అంటే యు ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ అప్వర్డ్ ఓన్లీ. అంటే దెర్ ఇస్ నో వీక్నెస్ ఇన్ యూ, దెర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఇన్ యూ. ఫెయిల్ అన్న మాటనే లేదు నీకు. యు ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ అప్వర్డ్. ఇప్పుడున్న స్థాయిలో నేను ముందరికి వెళ్తున్నాను.
కానీ కొన్ని రోజుల తర్వాత ప్రార్థన చేస్తున్నా, మహిమలో జీవిస్తున్నాను, స్తుతులు చెల్లిస్తున్నాను, అని మెరుగుతుంది మనది. మళ్ళా ఫార్వర్డ్ వెళ్తున్నాను, మళ్ళా స్తుతులు చెల్లిస్తున్నాను, మహిమలో జీవిస్తున్నాను, మళ్ళా పైకి వెళ్తాము. ఇట్లా కిందున్న వాళ్ళని చూసి మనము ఎక్కిరియొద్దండి, వాళ్ళని కూడా మన స్థాయికి తీసుకెళ్ళడానికి మనం సహాయం చేయాలి. అది మహిమ అంటే. మహిమ అంటే ఒక్కళ్ళమే కాదు. అందుకే మనము రక్షణ మార్గంలోకి నడిపిస్తాం అందరినీ. ఎందుకంటే వాళ్ళని కూడా మనము యేసు ప్రభుతో పాటు ఆయన మహిమను చూడడానికి, ఆయన మహిమను ఎక్స్పీరియన్స్ అంటే అనుభవించడానికి ఆయనతో పాటు ఉండాలనేసి. హల్లెలూయా, హల్లెలూయా. 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఏమిచ్చాడంట అండి? కాదు, ఫస్ట్ నువ్వు ఎక్కడ ఉండాలంట? ఏకమై ఉండాల. త్రియేక దేవుడికి ఏకమై ఉంటే అంట ఏముంది? 22వ వచనం చదవండి. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. చూడండి, ఈ రోజు యేసుక్రీస్తు ఏదైతే సిలువ పైన నీ కొరకు నా కొరకు మరణించాడో, ఏదైతే తిరిగి లేచాడో, మరణించినప్పుడు ఎక్కడికైతే హెల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ ఓడించి ఆ తాళాలు తీసుకొని పైకి వచ్చినప్పుడు ఆయన నీకు నాకు శక్తి ఇచ్చాడంట. హల్లెలూయా. ఈ మహిమ యెషయా గ్రంథంలో ఏమన్నాడంట అండి? ఈ మహిమ నేను ఎవరితో పంచుకోను అన్నాడు. నేను ఎవరితో పంచుకోను, ఈ విగ్రహారాధకులతో పంచుకోను, విగ్రహాలతో పంచుకోను. కానీ ఎవరితో పంచుకుంటాడంట? చెప్పండి నాతోటి. నన్ను ఎన్నుకున్నాడు ఆయన మహిమను పంచుకోవడానికి. అంటే మహిమని ఇస్తున్నాడంట. పొందుకుంటలే, మహిమని ఇస్తున్నాడంట. హల్లెలూయా. మహిమని ఇచ్చినప్పుడు పొందుకోవాలండి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? నేను కాదు బ్రదర్, అంతా నేను ఛత్తీస్గఢ్ లో ప్రార్థన చేస్తా ఉండేనండి. ప్రార్థన చేసినప్పుడు ఒకళ్ళు హీల్ అయితే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పేసి ఆయన గట్టిగా థ్యాంక్ యూ బ్రదర్ అని నాకు ఎక్కువసార్లు చెప్తే నాకు భయం వేసిపోయింది. నేడ నన్ను దేవుడు చేస్తాడని చెప్పి. నేను రాదు బ్రదర్, నేను ఉట్టి వస్తువునే యేసుప్రభు నన్ను వాడుకున్నాడు అన్న. కానీ నేను నా స్పిరిచువల్ ఫాదర్ అదే రోజు కమ్యూనియన్ సర్వీస్ ఉండే. ఇక్కడ కాదండి, ఆయన బయట దేశం. ఆ కమ్యూనియన్ సర్వీస్లు ఉంటే ఆయన ఏమన్నాడో తెలుసా అండి? నాకు కాంట్రరీయే చెప్పాడు. నేను అన్నా, దేవుడు నన్ను క్షమించు అని ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా అంటే ఏమన్నాడు తెలుసా? స్వస్థపరిచేది నువ్వే అన్నాడు. ఆ శక్తి నీకే ఇచ్చాడు, నువ్వే చేసావు అనగానే నేను అన్నాను, అయ్యో ప్రభు నాకు తెలియకుండా పిచ్చి బాగుడు వాగానే ఆ బ్రదర్ దగ్గర అన్నా. When God gave you the glory, take the glory. ఆ లుట్టిగా థ్యాంక్స్ చెప్పలే నీకు, నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి చెప్పావు. And it is your thing to point them to Jesus, not to you. మళ్ళీ చెప్తా తెలుగులో. నీ వల్ల ఒక కార్యం జరిగింది అంటే నువ్వు వాళ్ళని యేసుక్రీస్తుకు పాయింట్ చేయాలి, కానీ నీ దిక్కు పాయింట్ చేయొద్దు. ఇంకోసారి ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చేసి ప్రార్థన చేయండి, ప్రార్థన కోసం రండి, ప్రార్థన చేస్తా, ఆఫరింగ్ కూడా పట్టుకరండి. ఆఫరింగ్ల పైన బతికే జీవితం కాదు మంది. ఐఎమ్ లివింగ్ ఆన్ ద పోర్షన్ గాడ్ గేవ్ మీ. ఇంకొక కన్ఫెషన్ రాసుకోండి, ఐఎమ్ లివింగ్ ఆన్ ద పోర్షన్ దట్ గాడ్ గేవ్ మీ. దేవుడిచ్చిన ఆ ఒక తెలుగులో ఏముందో తెలియదు కానీ లూట్ భాగం, యేసుక్రీస్తు తండ్రి నాకు ఇచ్చిన భాగంలో నేను జీవిస్తున్నాను. నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, ఏది కాదు, నా కష్టం చేత కూడా కాదు, ఆయన ఇచ్చిన భాగంలో నేను జీవిస్తున్నాను. ఈ రోజు నా ప్లేట్లో అన్నం ఉందంటే ఆయన ఇచ్చిన భాగమే నాకు అది. ఆ ప్లేట్లో బిర్యానీ ఉందంటే ఆయన ఇచ్చిన భాగమే అది నీకు. ఆ ప్లేట్లో గనక బర్గర్ ఉందంటే అది ఆయన ఇచ్చిన భాగ్యమే అది. ఆహా రామా షకోన్ దనే బేరే ఏ మనుషులు ఇచ్చింది కాదండి. ఆ మనుషులు అంటారు మేము చూపియందే నీకు వచ్చిందా? లేదు 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 లేదు, నా దేవుడు నిన్ను ఆ ప్లేస్ లో పెట్టిందే నువ్వు నన్ను బ్లెస్ చేయడానికి. నేను లేకపోతే నీకు ఉద్యోగం లేదు. కంపెనీస్ అంటాయి కదండి, వీఆర్ హైరింగ్ యూ. లేదు, నాకు డబ్బులు రావడానికే నీ కంపెనీని ఫ్లోట్ చేయించింది దేవుడు. దిస్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. ఇంకెక్కువ మాట్లాడినామంటే నేను వదిలేసి వెళ్ళిపోతే నీ కంపెనీ మునిగిపోతుంది.
ఇంకెక్కువ మాట్లాడినావంటే నా కంపెనీ నేను స్టార్ట్ చేసుకుంటా, బికాస్ దట్ ఈస్ మై పోర్షన్. లాబాన్ అంట యాకోబు దగ్గర నుంచి అన్ని గుంజేసుకున్నాడంట అండి. నువ్వు అడిగినా ఏమి లేవు అని అంట. కానీ చివరిగా చూసుకుంటే ఏమైందో తెలుసా అండి, లాబాన్ వాళ్ళ కొడుకు వచ్చి అంటాడంట, నీ దగ్గర ఏం మిగిలింది నాయనా, నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది? గొర్రెలు ఎత్తుకపోయాడు, బర్రెలు ఎత్తుకపోయాడు, గొర్రె పిల్లలను కూడా ఎత్తుకపోయాడు, భార్యలను ఎత్తుకపోయాడు, వాళ్ళతో వచ్చిన సంతానాన్ని ఎత్తుకపోయాడు, ఇంకా నాకేమిస్తావు నువ్వు అన్నాడంట. లాబాన్ని ఎత్తి పొడుస్తున్నాడంట. ఎందుకు ఎత్తి పొడిచాడంట అండి? యాకోబుని మోసం చేస్తాడు లాబాను. యేసుక్రీస్తు గమ్మునుంటాడా నేను మోసం చేస్తే? దివాలా ఎత్తిచ్చేస్తాడు. మీకు అర్థం కాలేదు ఇంకా. భయపడొద్దు, భయపెట్టాలి. బికాజ్ ఆ కంపెనీ నడిచేదే నీ ద్వారా. ఆ కుటుంబంకి వాల్యూ వచ్చిందే నీ ద్వారా. వేరే కుటుంబంకి వెళ్ళిరంటే ఆడకూతురు గురించి మాట్లాడుతున్నాను. నాకు వాల్యూ వచ్చింది నా భార్య ద్వారా. ప్రైజ్ లార్డ్. నేను ఒప్పేసుకుంటానండి. నాకు రైట్ రిబ్బు దొరికింది కాబట్టి నాకు మహిమ దొరికింది, నాకు ఘనత దొరికింది. ఐ ఆమ్ హంబుల్ ఇనఫ్ టు సే బికాస్ ఆఫ్ మై వైఫ్ ఐ ఆమ్ బ్లెస్డ్. మీరు కూడా అలా చెప్పాలి. బికాస్ ఆఫ్ మై హస్బెండ్ ఐ ఆమ్ బ్లెస్డ్. బికాస్ ఆఫ్ మై చర్చ్ ఐ ఆమ్ బ్లెస్డ్. Because of my pastor I am blessed. Because of my children I am blessed. Because of my parents I am blessed. వాళ్ళు ఎటువంటి వాళ్ళనే కానివ్వండి, దేవుడు వాళ్ళని వాడుకున్నాడు నీ జీవితాన్ని మార్చడానికి. కొన్నిసార్లు తాగుబోతోళ్ళనే వాడుకుంటాడు, కొన్నిసార్లు తిట్టేటోళ్ళనే వాడుకుంటాడు దేవుడు. ఎందుకు తిడుతాడో మా డాడీ ఊకే తిడుతుంటాడు. ఒక్కసారైనా ప్రూవ్ చేయాలి నేను కరెక్ట్ అని. ఆయన తిట్టాడు కాబట్టి నీకు ఆ రోషం వచ్చింది. లేకపోతే నువ్వు కూడా మీ డాడీ లెక్క అయిపోతావు. ఆ భయం ఆయనకి. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ రివర్స్ సైకాలజీ వాడి ప్రతి నాయన రివర్స్ సైకాలజీ వాడుతాడు పిల్లల పైన. లేదండి, రివర్స్ సైకాలజీ వాడకండి, దేవుని ప్రేమను వాడండి. టీచ్ దెమ్ టు లివ్ ఆన్ ద పోర్షన్ దట్ గాడ్ గేవ్ దెమ్. ఆయన మహిమను మనకి ఇచ్చాడంట. ఆయన మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మతోటి ఏకమైతేనంట ఆయన మహిమను మనకిచ్చాడంట. ఈ లోకంతో నేను షేర్ చేసుకోను, ఈ లోకంలో ఉన్న దేవుళ్ళతో నేను షేర్ చేసుకోను, నన్ను తెలియని వాళ్ళతో నేను షేర్ చేసుకోను, కానీ నా నుంచి జన్మించిన వాళ్ళకి మాత్రము నేను షేర్ చేసుకుంటాను యేసు నామములో. I will share my glory with the people who love me. దేవుని మహిమ అంటే ఏంటో తెలుసా అండి? 3 యోహాను తీయండి. 3 యోహాను అనగానే అందరూ నన్ను చూస్తారు ఇట్లనే ఏం చెప్తున్నా అనేసి. 3 యోహాను 2వ వచనము. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థిస్తున్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? డివైన్ హెల్త్ అండ్ డివైన్ ప్రాస్పెరిటీ ఈస్ షోయింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నేను ఏ వాక్యం అయితే చెప్తున్నానో ఆ వాక్యాలేనండి. దైవికమైన ఆరోగ్యము, దైవికమైన ప్రాస్పెరిటీ నీ జీవితంలో ఉందంటే అదే మహిమ. అనారోగ్యం వాళ్ళ దగ్గరకు పోయి నీ దేవుడు మంచోడు ఎంత బాగా చూసుకుంటాడు నీకు అంటామా అండి మనము? చెప్పాలి, అరే నీ దేవుడు నిన్ను మంచిగా క్యాన్సర్ ఇచ్చి కాపాడిండు నిన్ను. కొంతమంది ఉంటారండి, నాకు సంఘంలో అర్థం కాదు, వీళ్ళు సాక్ష్యాలు చెప్తారా లేకపోతే ఏం చెప్తారో. దేవుడు నాకేదో నేర్పియాలనేసి అనారోగ్యం ఇచ్చిండు అనుకుంటా పాస్టర్ గారు. దేవుడు నాకేదో నేర్పియడానికి నా కూతురికి కొంచెం ఏదో లోపం పెట్టాడు. అరే బాబు నువ్వు ఏ బైబిల్ చదువుతున్నావురా నాయన? ఆయన నిన్ను ఎన్నుకున్నాడు మహిమలో. మహిమలో తప్పులు ఉండవండి. తప్పులు ఉండవు, లోపం కూడా ఉండవు. ఆయన తప్పు దాల్చి నీకు మీ కూతురికి అది వచ్చిందంటే నీకు తెలియకుండా వచ్చింది. అది నీకు దానిపైన జ్ఞానం లేక నువ్వు అది నీ కూతురికి తెప్పించుకున్నావు లేదా నీ కొడుకుకి తెప్పించుకున్నావు. దేవుని యొక్క జ్ఞానం ఉంటే దాన్ని ఎలగొడతావు బయటికి. యు వోంట్ అలౌ ఎనీథింగ్ టు కమ్ టు యువర్ చిల్డ్రన్.
ఎంతమందికి అర్థమవుతుందని చెప్పి లేబ్రాస్ సఖాందను బొరోష్టికి బరస్ ఏంటంటే దైవికమైన ఆరోగ్యము, సమృద్ధి, ఈ రెండు ఉంటాయంట. నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తారంట. లోకంలో ఉన్న వాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళు దేవుని మహిమను చూస్తారు, దేవుని యొక్క ఫలము చూస్తారు. కానీ నువ్వు మాత్రం దేవుని రాజ్యంలో జీవిస్తావు. అందుకే నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఈ రోజు నుంచి లేమి అనే మాటలు రాకూడదు. ఐ ఆమ్ లివింగ్ ఆన్ ద పోర్షన్ దట్ గాడ్ గేవ్ మీ. బహుశా ప్లేట్లలో ఖాళీగా ఉన్నాయేమో, కిచెన్ లో అన్ని డొల్ల అవుతున్నాయేమో, బట్ యు నీడ్ టు కన్ఫెస్. మనం కన్ఫెషన్ చేయాలండి. ఏంటి? నేను దేవుడిచ్చిన పోర్షన్ లో జీవిస్తున్నాను, దేవుడిచ్చిన భాగంలో నేను జీవిస్తున్నాను. ఆయన భాగం అంట మన జీవితం మొత్తం తిన్న సరిపోతుంది అంట అండి. మనమే కాదు, యోహాను సువార్తలు చూస్తే ఇంకా 12 జనరేషన్స్ కూర్చొని తినొచ్చు ఆ పోర్షన్ లో. నీ ఒక్కనికే ఆ పోర్షన్, తర్వాత నీ పిల్లలు ఆయన దగ్గరికి వచ్చారు అనుకోండి, వాళ్ళ సపరేట్ వాళ్ళ పోర్షన్ కూడా ఉంటుంది. అంటే అర్థమైందా అండి మీకు? అర్థం కాలే? గ్రేస్ ఇక్కడ రామ్మా. ప్రస్తుతానికి మా కూతురు అనుకుందాం, నా స్పిరిచువల్ డాటరే కదా? కదా, కరెక్ట్. ఇప్పుడు నేను చేసిన సేవ బట్టి నాకు వచ్చే బ్లెస్సింగ్ నేను అనుభవించేసిన. ఇప్పుడు ఈమె వచ్చింది, దేవుని దగ్గరికి వచ్చింది, ఈమె పోర్షన్ ఈమె దగ్గర ఉంటుంది. ఈమెకు సపరేట్ దేవుడు ఒక పోర్షన్ ఇచ్చాడు. ఇప్పుడు నేను తిన్నది కాకుండా ఇంకా 12 మంది కూర్చొని తినొచ్చు, 12 జనరేషన్స్ తినొచ్చు. అంటే ఈమె ఫస్ట్ జనరేషన్ 12లో. అంటే ఇప్పుడు అర్థమేంటో తెలుసా అండి? ఆమె పోర్షన్ ఆమెకు ఉంది, దాని పైకేని నా పోర్షన్ కూడా యాడ్ అయ్యింది. ఇది బ్లెస్సింగ్ అనుకుంటే, ఈమె నుంచి వచ్చిన పాప అంటే ఈమె పెద్దగా పెళ్ళయి దేవుని కృప బట్టి పిల్లలు పుట్టారు అనుకోండి, మా ఇద్దరిది కలిపి ఆమె పొందుకుంది, మా ఇద్దరిది కలిపి ఆమెకు వస్తుంది. థ్యాంక్స్ అమ్మ. అంటే అర్థం చేసుకోండి. అందుకే అన్నాను నా మునిమనవాడు నాకు థ్యాంక్ యూ చెప్తాడు అని. ఎందుకో తెలుసా అండి? నా బ్లెస్సింగ్, నా కొడుకు బ్లెస్సింగ్, వాళ్ళ కొడుకు బ్లెస్సింగ్, మా ముగ్గురిది వాడికి వచ్చింది. అందుకే చూడండి, సేవకులలో స్టార్టింగ్ సేవకుడు ఒక్కడే కష్టపడతాడు. ఒక 3 జనరేషన్స్ తర్వాత ఇంకో సేవకుడిని చూడండి, ల్యాండ్ రోవర్ కార్లు తిరుగుతుంటాడు, పెద్ద పెద్ద హాళ్ళు ఉంటాయి, పెద్దగా ఉంటది. ఆయన అసలు కష్టపడ్డా అనేసి ఉంటది. కొంతమంది కుళ్ళుకుంటారు కూడా, కష్టపడకుండా అన్ని వచ్చినాయి ఆయన. కానీ ఎందుకు వచ్చాయో తెలుసా? ఆయన ముందున్న వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు అది అప్పటి రెవల్యూషన్. ఇప్పుడు ఏందో తెలుసా అంటే రెవల్యూషన్, ముందున్న వాళ్ళు కూడా కష్టపడిన అవసరం లేదు. ఎందుకంటే నేను అనుభవించినాక 12 జనరేషన్స్ మిగులుతాయి. అట్లా చూడండి, మనకి వాక్యం తెలియక మనం నశించిపోతున్నాం. జ్ఞానం లేక నా ఒక జనము నశించిపోతున్నారని వాక్యంలో సెలవిస్తుంది. ఆ జ్ఞానం మనం పొందుకుంటున్నామండి. ఇప్పుడు గాడ్ హెస్ చోజన్ యూ టు లివ్ ఇన్ ద గ్లోరీ. మహిమను అనుభవించాలి. చెప్పండి, నేను అనుభవిస్తున్నాను. నువ్వు బయటకు పోయినప్పుడు అండి నిజమైన అనుభవం తెలుస్తుంది. అర్థమవుతుందా అండి? ఈ బయటికి వెళ్ళినాక నాకు లేదు అనొద్దు. బహుశా నీ పర్సులో 10 రూపాయలే ఉన్నాయేమో, కానీ ఆ 10 రూపాయల పైన డిపెండ్ అయ్యి నువ్వు జీవిస్తలేవు. నువ్వు దేనిపైన జీవిస్తున్నావు? ఆయన ఇచ్చిన పోర్షన్. దీనిపైన ఉన్న వాళ్ళు, ఇది పట్టుకున్న వాళ్ళు అసలు లేమిలోనే ఉండరండి. భయం అనేది ఉండదు ఆఫీస్లో. సిస్టర్ చెప్పింది కదా, నా పైన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పైన కంప్లైంట్ వేయి. ఎందుకు? దేవుడు ఊరుకోడండి అలా పిల్లల్ని ముట్టుకుంటే. ఏసయ్య ఊరుకోడు, చేతులు కట్టుకొని కూర్చోడు. అందుకే ఆయన అంటాడు, వాక్యం ఏమంటాడు? నేను నా బిడ్డకుంటే నా ముంగట ఓడించగలడు. ఏసయ్య నా తోడుండగా నా ఎదుట ఎవడు ఉండగలడు? ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ప్రెసిడెంట్ కానివ్వండి, ఎవరైనా సరే సేవకుడు పోతే లేచి నించాల్సిందే. ఎందుకో తెలుసా? ఈజ్ ద క్యారియర్ ఆఫ్ మహిమ. ఈరోజు మిమ్మల్ని మహిమను ఎత్తుకొని నడిచే విధానంగా మీరు చేస్తున్నారండి. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినప్పుడు యూ క్యారీ ద మహిమ, అనాయింటింగ్ క్యారీ చేస్తారు. ఎట్లాంటిది అంటే మనుషులు చూడంగానే కొత్తగా ఉన్నావేమో, అక్క కమ్మలు మార్చినావు, అక్క హెయిర్ స్టైల్ మార్చినావు, అక్క లేదు చీర వేరేగా కట్టినావు, లేదు అది మహిమ. హల్లెలూయా.
సడన్ గా కారు కొంటావు, మహిమ. సడన్ ఇల్లు బ్లెస్ అవుతావు, మహిమ. ప్రైజ్ ద లార్డ్. వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా అండి? నువ్వు కట్టని ఇల్లుల్లో నువ్వు జీవిస్తావు అనేస్తుంది. పొందుకోలేని వాళ్ళు సారీ. కొంతమంది అంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. నేను ఇల్లు కట్టా, పెళ్లి చేసుకోను. వేరే వాళ్ళు పెళ్లి చేస్తారు నాది. తెలియని వాళ్ళు వచ్చి, అయ్యో మేము మీకు ఇవ్వాలనుకుంటున్నాము, మాకెందుకో నాకు నిద్ర వస్తలేదండి, నేను నిద్రపోవాలంటే నా దగ్గర ఉన్న ₹1,00,000 నీకు ఇవ్వాల్సిందే. సారీ తప్పన్నా, నా దగ్గర ఉన్న ₹1,00,00,000 నీకు ఇవ్వాల్సిందే. లక్షల కోట్లు అనగానే అందరు బల్బుల్లోకి వెలుగుతున్నాయి. కానీ అది పొందుకోవాలంటే నువ్వు మహిమలో జీవించాలి, నీ మనసు మారాలి. ఈ లోకరీతిగా ఆలోచించకుండా దేవుని యొక్క రాజ్యంలో ఎలా ఆలోచించాలో అలా ఆలోచించడం నేర్చుకోవాలి. ఎలా ఆలోచిస్తారో తెలుసా అండి? దేవుడు వాక్యం చదువుతుంటే నీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. అందుకే కదండి మనం నేర్చుకుంటున్నాం కదా 30 రోజుల ఉపవాసంలో, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ జీసస్ విల్ టీచ్ యూ హౌ టు లివ్. ఈ పోర్షన్ చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి? ఇది దేవుడు నాకు ఇచ్చిన పోర్షన్ అనుకుందాం. ఇది పట్టుకొని ఉంటారు కానీ దాన్ని జీవించలేరు. అంటే ఐపాడ్ తో బ్లెస్ అయినా, నేను కష్టపడిన భార్య కొనిచ్చింది, ఇది నాకు వాడడం రాలేదనుకోండి, ఏం అవసరం అండి ఇది పట్టుకొని? నేను తను క్రికెట్ ఆడితే చిన్నప్పుడు ఆడుతుండే ప్యాడ్ ఇంకా పేపర్ బాల్ తోటి క్రికెట్ ఆడుతుండే ఇట్లా. ఇది దానికోసం పెట్టిందా? ఇది దేనికోసము? యూ కెన్ లుక్ ఇన్ టు ఇట్, యూ కెన్ రీడ్, యూ కెన్ రైట్ ఆన్ ఇట్, గేమ్స్ ఆడొచ్చు, ఫేస్బుక్ చూడొచ్చు, వాక్యం చదవచ్చు, బైబిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మరి ఇంకెన్నో యాప్స్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని వాడొచ్చు. ఇది నాకు తెలియలేదు అనుకోండి, ఇది ఇస్తే ఎక్కడ ఉంటుంది తెలుసా? షెల్ఫ్ లో ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అలా కొడుకు వచ్చి, నానా ఇది ఏముంది నీ దగ్గర అంటే, అప్పుడు ఎప్పుడో నాకు ఒక పాస్టర్ ఇచ్చారు వెళ్తూ తీసి చూస్తే, నాన్న నీ దగ్గర ఐప్యాడ్ ఉందా, అసలు వాడినావా నాన్న? ఏమోరా నాకు అదేందో కూడా తెలియదు. ఆ విధంగా అయిపోతుందండి మన బతుకులు. తండ్రి అయిన పోర్షన్ మనకి ఇచ్చినప్పుడు దీంట్లో ఇది రావాలి మన నోటికి అంట, ఫస్ట్ దాన్ని ఎలా పొందుకోవాలి చూడాలి. ఎలా పొందుకోవాలి తెలుసా అండి? దేవుని రాజ్యంలో ఎంటర్ అవ్వాలి. లోకరీతిగా ఆలోచిస్తే ఇది ఉండదు మన చేతిలో, లోకరీతిగానే ఉంటాం. లోకం ఏం చెప్తుందో తెలుసా? నేను కష్టపడి పని చేస్తేనే పాస్టర్ గారు నెలంతా కష్టపడితే నాకు కరెంట్ బిల్ కట్టడానికి వచ్చింది, నాకు మా కూతురు ఫీజు కట్టడానికి వచ్చింది, అదేమో చదువుతలేదు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నీ ముఖం. లోకం అది నేర్పిస్తుంది. కానీ వాక్యం ఏం నేర్పిస్తుందో తెలుసా అండి? నా దగ్గర ₹10 ఉన్నా సరే, ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ దట్ ₹10. నా డిపెండెన్స్ అంతా నా దేవుడు నాకు ఇచ్చిన పోర్షన్. మన 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 వ్యూ అంతా ఇక్కడ జీవించిన సేపు అంతా ఈ పోర్షన్ నుంచి నేను ఎలా జీవించాలి. మన జీవితం వల్ల అంట అండి ఆయనకు మహిమ చెందాలంట. అందుకే మనం అడిగినాయని మనకి ఇస్తాడు ఆయన ఉట్టిని ఇయ్యాడు నీకు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే వాక్యం? మంచి హస్బెండ్ ఉట్టిని ఇయ్యాడు. ఇప్పుడు నేను చూడండి, నాకు మంచి భార్య దొరికింది, ఏడి పోయినా ఆవిడ అవసరం లేకపోయినా నా భార్య గురించి మాట్లాడుతుంది. ఎందుకో తెలుసా అండి? మహిమ ఆయనకే చెందాలి. ఏ అవసరం లేని దగ్గర నా సంఘం గురించి మాట్లాడితే ఎందుకో తెలుసా అండి? మహిమ ఆయనకే చెందాలి. హల్లెలూయా. ఈరోజు లోకమంతా నీ గురించి మాట్లాడుతుందండి. ఆవిడ మహిమ ఎవరికి చెందాలండి? నీకు వస్తువులు, నువ్వు కట్టే చీర, నువ్వు పెట్టుకున్న కమ్మలు, నువ్వు వేసుకున్న గోల్డ్, నువ్వు వేసుకున్న చెప్పులు, ఇవన్నీ ఎవరికి మహిమ చెందడానికంట? రోడ్డు మీద పోయి కొనక్కండి, దేవుడు మీకు అట్లా ఇవ్వలేదు. కొంతమంది అంటారు కదా అండి, రోడ్డు మీద కొనుక్కున్న పాష్ చేసుకోవాలని. డబ్బులు లేని రోజులు రోడ్డు మీద కొనుక్కోండి, కానీ ఒక్కసారి విశ్వాసం అప్లై చేయండి, యూ విల్ గో బై ఇన్ షోరూమ్స్. సెకండ్ హ్యాండ్ కార్స్ చూడకండి. ఎవరేం మాట్లాడతలేరు. యూ నీడ్ టు లుక్ అట్ ఫస్ట్ హ్యాండ్ కార్స్. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ వాక్యం మీరే వినకండి సెల్ఫిష్ పీపుల్ లెక్క. ఇంకా 10 మందిని తీసుకోనండి సెల్ఫ్లెస్గా. నీ పోర్షన్ నీకే ఉంటుంది. అందరు చేతులు లేపండి. 2 చేతులు ఉన్నాయా? 2 పట్టుకరండి నెక్స్ట్ వీక్. హల్లెలూయా.
2 చేతులు ఇచ్చింది కొట్లాడుకోవడానికి, భార్యను కొట్టడానికి, భార్య భర్తను కొట్టడానికి, ఇద్దరు కలిసి పిల్లలు కొట్టడానికి కాదండి. ఈ 2 చేతులు ఇచ్చింది దేవుణ్ణి చప్పట్లు కొట్టి మహిమపరచడానికి, అన్యులను ఇద్దరిని పట్టుకొని సంఘంలో తీసుకురావడానికి, సువార్త చెప్పడానికి, మంచి కార్యాలు చేయడానికి. వేరొళ్ళ పైన చేతులు వేసి ప్రార్థన చేస్తే దెయ్యాలు వదులుతాయంట. అందుకు ఇచ్చాడు దేవుడు నీకు చేతులు. హల్లెలూయా. చెప్పండి, నా చేతిలో శక్తి ఉంది. ప్రవాహం నా చేతులకి వెళ్తుంది. దేవుని యొక్క శక్తి నా చేతుల్లోకి వెళ్తుంది. దిస్ ఇస్ ద కన్ఫెషన్. కన్ఫెషన్స్ అంటే పాస్టర్ గారు మీరే ఇవ్వండి, ఇవన్నీ కన్ఫెషన్లే. నేను చేయి పెట్టిన ప్రతిదీ మల్టిప్లికేషన్ అవ్వను గాక. ఓ ఐ యామ్ ఎ విక్టర్. నేను దేవుని మహిమను, దేవుని మహిమ ఎక్కడుందిరా బాబు అంటే అద్దంలో చూసుకోండి. అందుకే మాటలు జాగ్రత్త. నెక్స్ట్ టైం నువ్వు దేవుని మహిమ అయి ఉన్నావు. మహిమ పిచ్చి మాటలు మాట్లాడు, మహిమ సొనుగదు, మహిమ చెడ్డ మాటలు మాట్లాడు, మహిమ పిచ్చి పిచ్చిగా మాట్లాడదు, మహిమ తుతరు మాటలు మాట్లాడదు, మహిమ మంచి మాటలు మాట్లాడుతుంది, మహిమ జీవపు మాటలు మాట్లాడుతుంది, మహిమ జీవపు చూపులు చూస్తుంది, చెడు చూపులు చూడదు, అన్యులను కృంగదీయవు, అన్యులను చెడ్డ మాటలు మాట్లాడవు. ఓ నువ్వు చూసినప్పుడల్లా మహిమ కనిపిస్తుందండి. పాస్టర్ గారు నేను ఇతరులను ఎలా ప్రేమించగలను? మహిమలో ఉంటే ఆటోమేటిక్ గా ప్రేమించగలవు. నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, మహిమలో ఉంటే ప్రేమించేస్తావు. హల్లెలూయా. నేను నుంచి బయటికి వెళ్ళినప్పుడు మీరు మహిమలో ఉండాలండి. దేవుడు రాజ్యాన్ని మహిమను వేరు చేయలేము, 2 ఒకటే. దేవుడు రాజ్యంలో జీవిస్తున్నావా అంటే దానికి రుజువు మహిమలో జీవిస్తున్నావని. నువ్వు మహిమలో జీవిస్తున్నావు అంటే రుజువు నువ్వు దేవుడు రాజ్యంలో జీవిస్తున్నావని. Oh, you are the glory of God. God took you and gave you His glory. Lebra soka mavra sietes. చెప్పు, నాకు భయం లేదు. ఎందుకు భయం లేదు తెలుసా అండి? నీకు మహిమనిచ్చాడు, భయం కాదు. అందరు ఇలా డెల్ అయిపోయారా? ఎక్కువసేపు మాట్లాడనా? లేదు కదా. చెప్పండి, దేవుని మహిమ నా దగ్గర ఉంది, నేను భయపడను. భయపడను, నిలిచెదను. నిరంతరము నీ వాగ్దానము దృఢపరచును. నిరంతరము భయపడొద్దు, దిగులు చెందొద్దు. ఆయన చిత్తం నీ జీవితంలో ఏంటంటే మహిమలో జీవించడం. ఇంకోసారి ఎవరైనా దేవుని చిత్తం అన్నారు అనుకోండి, కొడతా. డొప్ప మీద కొడతా అంటే డొప్ప మీద వేస్తే ఇట్లా. ఎందుకంటే ఆయన మహిమలో జీవించడం ఆయన కృప, ఆయన చిత్తం అండి. ఆయన చిత్తం నేను పైకి వెళ్తానో లేనో ఆఫ్రికాకి, ఆయన చిత్తం అండి నేను ఆస్ట్రేలియా పోతానో లేనో. ఆయన చిత్తం ఏంటంటే నువ్వు మహిమలో జీవించాలి. నువ్వు ఆస్ట్రేలియాలో ఉంటావా, ఆఫ్రికాలో ఉంటావా, లేదా యుగాండాలో ఉన్నా సరే నువ్వు మహిమలోనే ఉంటావు. అంటే యూఆర్ నాట్ పువర్. చెప్పు, నువ్వు పువర్ కాదు, నేను పువర్ కాదు. డోంట్ కంపేర్ యువర్ వెల్తీనెస్ విత్ అదర్ పీపుల్ వెల్తీ. నీ వెల్త్ పక్కల వెల్త్ పక్కకు పెట్టకండి. నీ వెల్త్ నీదే, ఆయన వెల్త్ ఆయనదే. నీ పోర్షన్ లో దేవుడు నీకే అన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.